నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మిషన్ కాకతీయ రెండో విడత పనుల్ని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే భాస్కర్ రావుతో కలిసి 5 చెరువుల్లో పూడికతీత పనులు ప్రారంభించారు. ఆయకట్టులో నీటి లభ్యత కోసం జరిగే ఈ పనుల్ని సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం జనపల్లిలో బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు ఐసీడీఎస్ అధికారులు. గ్రామస్తుల సమాచారంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు కలిసి గ్రామానికెళ్లారు. బాలిక పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలికను నల్లగొండ బాల సదన్ కి తరలించారు. బాల్య వివాహాలు, పిల్లలపై దాడులు జరిగితే 1098 నెంబర్కి కాల్ చేసి చెప్పాలని ఐసీడీఎస్ సిబ్బంది కోరారు. మహబూబ్ నగర్ జిల్లా వీపనగండ్ల మండలం సంగినేనిపల్లిలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు పరిచారు గ్రామస్తులు. గ్రామ సభకు హాజరైన పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మద్యం అమ్మితే ₹1,00,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తామన్నారు. మహబూబ్ నగర్ శివారులో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు చనిపోయారు. పాలలోడ్తో వస్తున్న బొలెరో వాహనం బైక్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బొలెరో వెహికల్లో ప్రయాణిస్తున్న 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలంలో విషాదం చోటు చేసుకుంది. తిమ్మాపూర్ దగ్గర పాలవాగులో ఈతకు వెళ్లిన 2 చిన్నారులు చనిపోయారు. నిన్న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన నగేష్, ఖలీల్ ఇంటికి రాకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు పేరెంట్స్. చివరకు పాలవాగులో పిల్లల మృతదేహాలు కనిపించాయి. కరీంనగర్ జిల్లా రామగుండంలో ఫుడ్ పాయిజన్ తో లక్ష్మీరాజం అనే సింగరేణి కార్మికుడు చనిపోయాడు. సింగరేణిలో పనిచేసే 5 కార్మికులు లంచ్ టైంలో కలిసి భోజనం చేశారు. సాయంత్రం ఈ 5 కార్మికులకు వాంతులు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మిగిలిన 4 కార్మికులు చికిత్స పొందుతున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఓసీ హక్కుల సాధన కోసం భారీ ర్యాలీ జరిగింది. జగిత్యాల బస్టాండ్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు పాదయాత్ర చేశారు. ఆర్థికంగా వెనుకబడ్డ ఓసీలకు ప్రభుత్వ పథకాలు అమలయ్యేలా చూడాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో అంతర్జిల్లా దొంగల్ని అదుపులోకి తీసుకున్నారు సీసీఎస్ పోలీసులు. 3 నిందితుల నుంచి 3 పంచలోహ విగ్రహాలతో పాటు బంగారు చైన్, వెండి గిన్నె స్వాధీనం చేసుకున్నారు. గత నెల వరంగల్ జిల్లా కురివి మండలం రాజోలు రంగనాథ ఆలయం నుంచి వీటిని చోరీ చేశారు. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లిలో వరకట్న వేధింపులతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పిన వ్యక్తి పెళ్లికి ముందే వరకట్నం కోసం వేధించడంతో మమత సూసైడ్ చేసుకుంది.